మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామనేది యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ మనం ఎటువంటి విశ్వాసం చూస్తున్నాం అంటే మృత విశ్వాసం. మృత విశ్వాసం అంటే విశ్వాసానికి జోడు ఏంటి? క్రియ. ఆ యొక్క విశ్వాసం క్రియను లేనిదైతే ఆ యొక్క విశ్వాసము చచ్చిన దానితో సమానమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్‌గా మన సహోదరులు ఎవరైనా సరే తన ఒంటి మీద వస్త్రాలు గూడా సరిగ్గా లేవు. తర్వాత తినడానికి ఆహారం లేదు. ఉండడానికి ఆశ్రయం గూడా లేదు. అలాంటి వారి దగ్గరికెళ్ళి మనకు ఆ సమయంలో అతనికి ఏం అవసరం ఉంటది? చలికాలంలో అయితేనేమో చలికి వణుకుతున్నట్లే అతనికి వస్త్రం ఉంటుంది. ఆహారం లేనప్పుడు ఆహారం ఇస్తే అతనికి అది సహాయకరంగా ఉంటుంది. లేదు ఆశ్రయం లేని వారికి ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేస్తే ఆ టైంలో అతనికి అది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మనకు ఆ విశ్వాసం అనేది క్రియల ద్వారానే తెలియబడుతుంది కాబట్టి, అక్కడ సహోదరునికి ఏం అవసరం ఉంటుంది? వస్త్రం అవసరం ఉంది. లేదు ఆహారం అవసరం ఉంది. ఉండడానికి ఆశ్రయం అవసరం ఉంది. కానీ అలాంటి వ్యక్తికి అవసరం లేనిది అంటే మనం ఒక సజెషన్ ఇస్తాం. నోటికొచ్చింది ఏదో తొందరగా అనేస్తాం. కాకపోతే "నువ్వు వెళ్ళు, మంచిగా ఇంటికెళ్ళు, చలి కాచుకో" అని పైననే ఉంది. మనము చూసుకున్నట్లయితే 14, 15, 16 వచనంలో ఉంటది. సహోదరుడు దిగంబరి ఉంటే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలిగాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏం ప్రయోజనం అంటుంది. అంటే అలా చెప్తే మన యొక్క విశ్వాసం ఏంటిది? క్రియలు లేనిదవుతది. అలాంటి విశ్వాసము మృత విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము విశ్వాసమును బట్టి తన యొక్క కుమారుని బలిగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ ఇచ్చాడా అంటే ఇయ్యలేదు. కానీ తన యొక్క క్రియల మూలంగా ఇచ్చేసాడని దేవుడు చెప్తున్నాడు. తనకి ఒక్కగాను ఉన్న ఒక కుమారుని గూడా దేవుడు బలిగా అడిగితే, దేవునికి ఎదురు మాట్లాడక చెప్పినటువంటి ఆ యొక్క పర్వతానికెళ్ళి కుమారుడిని బలిగా ఇయ్యబోతా ఉంటాడు. అప్పుడు దేవుడు, "నువ్వు దేవునికి భయపడేవాడవని నీ యొక్క విశ్వాసం క్రియల ద్వారా తెలియజేయబడింది" అని చెప్తాడు. అతడు విశ్వాసమునకు తండ్రి అని గూడా పేరు పొందుతాడు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలే గానీ, ఇలాంటి మృత విశ్వాసము మనము కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. అట్లాగే మనం ఇంకొక విశ్వాసం చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో చూసుకున్నట్లయితే, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. అంటే ఇక్కడ మనం ఎటువంటి విశ్వాసం చూస్తున్నామంటే, బలహీనమైనటువంటి విశ్వాసం. ఎట్లా అంటే, ఇప్పుడు అప్పుడప్పుడే మనకు సంఘంలోకి వస్తున్న వాళ్ళు, ఇప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళుంటారు. వాళ్ళందరి ముందుల ఒక బలమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి విగ్రహముల దగ్గరికి పోయి అక్కడ పెట్టినటువంటి ఆహారం తినడం వల్ల, ఆ యొక్క బలహీనమైనటువంటి మనస్సాక్షి గల వ్యక్తి ఏమనుకుంటాడు? అరే! ఈయననే ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తున్నాడు. నేనెందుకు భుజియకూడదు? అనేసి అంటే ఆ యొక్క బలహీనమైనటువంటి మనస్సాక్షి గలవాడు ఇంకా బలహీనంలోకెళ్ళిపోతాడు. అంటే అలాంటి వాళ్ళని మనం చేర్చుకోవాలి. అలాంటి వాళ్ళకి మనం బలం ఇవ్వాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో ఉంటది. అంటే ఇక్కడ ఏమనుందంటే, ఒక ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు ధైర్యం తెచ్చుకొనును గదా! అట్లాగే కింద చూసుకున్నట్లయితే, ఈ యొక్క బలహీన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయవారవుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన మనము ఆ యొక్క సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండా ఉండాలి. అంటే బలహీనమైన వాటిని మనం బలపరచాలే గానీ, ఇంకా బలహీనంలోకి మనం నడిపించకూడదు. అలాంటి మనస్సాక్షి మనము కలిగి ఉండకూడదు. మొదటి మృత విశ్వాసము, ఇంకొకటి బలహీనమైన విశ్వాసము. ఇంకా మనం ఇంకో విశ్వాసం చూసుకున్నట్లయితే అల్ప విశ్వాసం. అంటే తక్కువ విశ్వాసం అనమాట. అలాంటి విశ్వాసం మనం చాలా వరకు కలిగి ఉంటాం. ఎందుకంటే దేవున్ని నమ్ముతాము. ఆయన యొక్క కార్యములు మన యొక్క జీవితంలో ఎన్నో చవి చూసే ఉంటాం.
అయినా గూడా దేవుడిని మనం పూర్తిగా అనేది నమ్మకుండా ఉంటాం. అది దేవుడు. ఇంకా చిన్న చిన్నయి చేయగల శక్తి గల దేవుడా మన దేవుడు అంటే కాదు. అన్నిటిని మన యొక్క జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలు ఆయన చేయగలడు. ఇక్కడ మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే శిష్యులు దోణి నడుపుతున్నప్పుడు ఆ యొక్క దోణి మీదకి గాలి, వాన చేత వాళ్ళు కొట్టబడతా ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకంటే ముందుగా పోవాలని నీటి మీద నడుచుకుంటూ వస్తా ఉంటారు. అప్పుడు శిష్యులు ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచి భయపడి భూతమని అరుస్తా ఉంటారు. అప్పుడు దేవుడు భయపడకుడి నేనే అని చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు పేతురు ఏమంటాడంటే, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అంటాడు. అప్పుడు దేవుడు వెంటనే ఆయనని తృణీకరింపక వెంటనే రమ్మని చెప్తాడు. అప్పుడు రమ్మన్నప్పుడు పేతురు ఏం చేస్తాడు? నీళ్ళ మీద నడుస్తా ఉంటాడు. నడిచినప్పుడు కొద్దిగా ఒక 2, 3 స్టెప్స్ బానే ఏస్తాడు. కానీ వెంటనే అతడు ఏం జూసి భయపడ్డాడు? గాలిని జూసి భయపడి మునిగిపోతాడనమాట. అంటే మనం గూడా మన యొక్క జీవితంలో దేవుడు చేయగలడు, అన్నీ చేయగలడని నమ్ముతాం గానీ, కొంచెం ఏదైనా శోధన రాగానే దాని నుంచి మనము విశ్వాసం నుంచి అంటే అధిక విశ్వాసం నుంచి అల్ప విశ్వాసంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు చేయగలడా? అపనమ్మకం అనేది మన యొక్క జీవితంలో కలుగుతుంది. అలాగే పేతురు గూడా ఇక్కడ గాలిని చూసి భయపడి మునిగిపోతాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే ఈ ప్రభువారు చేయి జాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి అంటాడు. అంటే నీకెందుకు ఇంత తక్కువ విశ్వాసం ఎందుకుంది నీకు అని పేతురుని అంటాడు. అలాంటి అల్ప విశ్వాసము మనము కలిగి ఉండకూడదు. అంటే దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చేయుటకు సమర్థుడు. అది ఎటువంటిదైనా ఎందుకో మనం విశ్వాసం కలిగి ఉంటే చాలు. ప్రతీదీ దేవుడు చేయగలడు. ఇక్కడ మృత విశ్వాసము మనకు ఉండొద్దు. బలహీనమైన విశ్వాసం మనం కలిగి ఉండకూడదు. ఇంకా అల్ప విశ్వాసం మనం కలిగి ఉండకూడదు. అది మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే బలమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే అలాంటి విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారంటే అబ్రహాం వారు కలిగి ఉన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాం గురించి రాయబడి ఉంటది. 20, 21 వచనాలు చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20, 21 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. అంటే ఇక్కడ విశ్వాసం వలన బలం పొందెను అంటే బలమైన విశ్వాసం అబ్రహాం గారు తమ యొక్క జీవితంలో కలిగి ఉన్నారు. ఎందుకంటే తన తండ్రి దేశంలో ఉన్నప్పుడు నువ్వు లేచి నేను చెప్పబో దేశానికెళ్ళు అని అనగానే ఆ యొక్క మాటకు దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపించి తను తన ఇంటి వారిని అన్నిటిని వదిలేసుకొని దేవుడు చెప్పినటువంటి దేశానికి అతడు తన భార్యతో లోతుతో వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అతడు ఎన్నో గొర్రెలు, మందలు, పశువులు ఆస్తి అంతా సంపాదించుకుంటాడు. తర్వాత అతను ఒక వృద్ధాప్యంలో అతనికి ఏం లోపం కనబడిందంటే పిల్లలు లేరు అంటాడు. అప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తాడనమాట. నీవు నీకు శారా ఒక కుమారుని కంటది అని. అప్పుడు ముసలితనంలో కుమారుని కనడం అంటే మానవ రీతిగా అది అసాధ్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ యొక్క మాట యందు అబ్రహాము విశ్వసించాడు. 25 సంవత్సరాలు తన జీవితంలో కుమారుని కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అంటే తాను ఇచ్చినటువంటి వాగ్దానానికి నెరవేర్చడానికి సమయం పడ్డా గూడా దాంట్లో సందేహింపక అతడు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం మనం జూస్తాం. శారా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కంటది. అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని అతడు నమ్మాడు. తర్వాత దేవుని మహిమపరిచాడు. విశ్వాసం వలన అతడు బలం పొందాడు. కాబట్టి మనము బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే మన యొక్క జీవితంలో జరగని కార్యాలు, మానవ అతీతమైనటువంటి కార్యాలు దేవుడు మన యొక్క జీవితంలో జరిగించుటకు సమర్థుడు. అట్లాగే ఇంకా మనం కలిగి ఉండాల్సిన విశ్వాసము మరియు దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఎవరైనా కలిగి ఉన్నారా దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసము అంటే మనం శతాధిపతిని చూసుకుంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి ఒకడుంటాడు.
అతనికి ఎంతోమంది సైనికులుంటారు, డబ్బుంటది, అన్నీ ఉంటాయి. ఆయన ఒక శతాధిపతి ఇంకా ఒక ప్రియమైన దాసుడంట పక్షవాయువుతో బాధపడతా ఉంటాడు. అయితే యేసు వచ్చి వాడిని స్వస్థపరచెదరని ప్రభు దగ్గరికి వర్తమానం తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చినప్పుడు సరే నేను వస్తానని వెంటనే దేవుడంటే అతడు నా కింద సైనికులున్నారు. నేను పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని. ఒకడు పొమ్మంటే పోతాడు. ఒకరు రమ్మంటే వస్తాడు. ఆ పని చేయమంటే ఏ పని చేయమంటే వాళ్ళు చేయుటకు ఉంటారు. కానీ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను అంటాడు. అంటే తగ్గింపు అనేది అతనిలో కనబడుతుంది. మనమైతే ఏం చేస్తాం? నాకు డబ్బుంది, కారుంది, బంగ్లా ఉంది, పేరు ప్రఖ్యాతులున్నాయి, మంచి ఉద్యోగం ఉంది అని మనం కొంచెం ఫీల్ అయిపోతా ఉంటాం. కానీ ఇక్కడ అతడు శతాధిపతి అవన్నీ ఏమి కనబరచకుండా తను తను తగ్గించుకొని దేవునితో అంటాడు. "నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నాకు అర్హతే లేదంటాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని" అంటాడు. మనకు అలాంటి విశ్వాసం ఉందా? దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నాకు గాని, నా యొక్క కుటుంబంలో గాని కార్యాలు జరుగుతాయని, స్వస్థతలు జరుగుతాయని యొక్క మాట అనేది మనం మర్చిపోతా ఉంటాం. కం కానీ ఇక్కడ శతాధిపతి ఏమంటున్నాడు? మాట మాత్రమే సెలవివ్వు. నా దాసుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు మనం బైబిల్‌లో గూడా ఆయన తన వాక్కును పంపి వారిని బాగుపరచును అని. అలాంటి వాగ్దానాలన్నీ మనం మర్చిపోతాం. కానీ శతాధిపతి దేవుడు చేసినటువంటి ఎన్నో కార్యాలు విని ఉంటాడు, చూసి ఉంటాడు. అందుకే అంత విశ్వాసం కలిగి ఉండి దేవుణ్ణి ఆశ్చర్యపరిచేంతగా అతడు ఒక మాట అనేస్తా ఉంటాడు. "నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడంటాడు." తర్వాత అప్పుడు కింద మనం 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 11, 12 10 వచనాల్లో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నిశ్చయంగా అంటే ఖండితంగా. అట్లాంటి విశ్వాసం ఎవరు కలిగి ఉండలేదు. అని ఒక శతాధిపతి దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకొని ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడంటే ఆ మాటకి దేవుడికి ఆశ్చర్యం వేసిందంట. అలాంటి ఆశ్చర్యపరిచే విశ్వాసం మన యొక్క జీవితంలో మనకుందా? అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం మృత విశ్వాసంలో ఉన్నామా? బలహీనమైన విశ్వాసం కలిగి ఉన్నామా? అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? బలమైన విశ్వాసం కలిగి ఉండి బలం పొందుకుంటున్నామా? లేకపోతే ఒక శతాధిపతి వలె దేవుడినే ఆశ్చర్యపరిచేటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఏ విశ్వాసం మనం కలిగి ఉన్నామో మనం మన యొక్క జీవితంలో తెలుసుకుంటే, మనం ఇక్కడి నుంచైనా మార్పు పొందగలం. కాబట్టి మనము బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండి, దేవుణ్ణి మహిమకరంగా ఉండాలి. దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ యొక్క చిన్ని మాటల ద్వారా దేవుడు మన నుంచి మాట్లాడినందుకు వందనాలు. సమయం ఇచ్చిన మీకు వందనాలు.